హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళల కోసం ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది చెప్పబోతున్నానండి. ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసమే మాత్రమే చంద్ర ఆధారితమైన రాశి ఫలాలుగా రూపొందించబడింది. ఇప్పుడు కర్కాటక రాశి మహిళలకి ఈ వారం ఎలా ఉందని మనం చూద్దాం. ఫస్ట్ ఆరోగ్యపరంగా చూద్దాం ఎలా ఉందని. ఆరోగ్యపరంగా చూస్తే వారంతలో జీర్ణ సమస్యలు, నీటి నిల్వ ఉండవచ్చు. ఔషధ తేనీరు, తేలికపాటి ఆహారం వీటికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. గురువారం నుండి శక్తి అనేది పెరుగుతుంది. దానికి ఏం చేయాలంటే ధ్యానం, నీటి దగ్గర నడక అనేది చాలా మంచిది. డబ్బు విషయం చూస్తే ఆర్థిక స్థితి బాగా మెరుగవుతుంది. మహిళా బంధువు మీకు ఏదైనా సలహా అనేది ఇస్తారన్నమాట. ఆ సమయంలో మీరు అప్పులు ఇవ్వకూడదు. చిన్న ఆదాయం ఆస్తి లేక పూర్వీకుల ఆశీర్వాదం, పూర్వీకుల సొత్తు అనేది ఉంటుంది కదా, ఆస్తి అనేది ఉంటుంది కదా, ఆ ఆస్తి కూడా మీకు పూర్వీకుల ఆశీర్వాదం ద్వారా మీకు లభించే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయం చూస్తే తల్లి లేదా మహిళా పెద్దవారు ముఖ్య పాత్ర అనేది పోషిస్తారు. పిల్లల ప్రేమని కోరుతారు. కుటుంబ కార్యక్రమాలు శాంతిని కలుగజేస్తాయి. మృదువైన మాటలు బంధాన్ని బలపరుస్తాయి. స్నేహితుల పరంగా చూస్తే స్నేహితురాలు ఎవరైనా మీకు ఏదైనా రహస్యం అనేది చెప్పవచ్చు. సమూహ సమావేశాలు ఆనందాన్ని ఇస్తాయి. మహిళా స్నేహితురాలు కళాత్మక ఆలోచనను ఇస్తారు. వ్యాపారం గురించి చూడాలంటే వ్యాపారంలో మీరు మెల్లగా ముందుకు వెళ్తారు. మహిళా భాగస్వామి సంరక్షక సంబంధిత ఆలోచనలు అనేది సూచించవచ్చు. పని గురించి చూస్తే పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. మహిళా అధికారి మిమ్మల్ని ఏదైనా పరీక్షించవచ్చు. శాంతంగా మీరు దానికి స్పందించాలి. శుక్రవారం రోజు మీకు టీం వర్క్ ద్వారా విజయవంతం అయ్యే అవకాశం చాలా ఉంటుంది. రాజకీయ పరంగా చెప్పాలంటే చర్చల్లో తటస్థంగా ఉండాలి. మహిళా నాయకురాలి మాటలు ప్రేరణ అనేది మీకు కలిగిస్తాయి. సమాజంలో మీ మాటకి చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. విద్యాపరంగా చూస్తే మనోవిజ్ఞానం, సాహిత్యం, వైద్య కళలు నేర్చుకోవడానికి ఇది మంచి వారం. మహిళా గురువు మీకు మార్గనిర్దేశంగా ఉంటారు. వీటిపైన ఏకాగ్రత అనేది చాలా అవసరం. ఆధ్యాత్మికత ఈ సమయంలో మీరు నెయ్యి దీపం వెలిగించాలి, చాలా అవసరం అది. మహిళా జపం మీకు శాంతిని కలుగజేస్తాయి. కళల పూర్వీకుల సందేశాలని కలిగి ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.